బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బర్స్ట్ చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా చో సిటీలో మెరుపు వరదలు సంభవించాయి. భారీ సంఖ్యలో యాత్రికులు ఇక్కడ ఉండటం, అందులో భక్తుల టెంట్లు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి మాచేల్ మాతా మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇదే. ఇక్కడే యాత్రికులు తమ వాహనాలుంచి కాలినడకన దర్శనానికి వెళ్తారు. ఇప్పుడు ఈ ఘటనలో 33 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు 70 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మరోవైపు మాచేల్ మాతా యాత్రను అధికారులు నిలిపివేశారు. జూలై 25న మాచేల్ మాతా యాత్ర ప్రారంభమైంది. సెప్టెంబర్ 5న ముగియనుంది. భారీ వరదల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సీఎంకి కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. సహాయక చర్యల గురించి ఆరా తీశారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. సిమ్లా, లాహోల్ స్పితి ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో దాదాపు హైవేలతో సహా 300 మార్గాలను నిలిపివేశారు. సిమ్లాలోని విద్యుత్ సరఫరా కార్యాలయం కూడా దెబ్బతింది. జమ్మూ కాశ్మీర్లోని చో సిటీలో మెరుపు వరదలు సంభవించాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇందులో భాగంగా 33 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, వరదలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? రైట్ రత్న, ఉత్తర భారతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దానిలో భాగంగా ఇటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఈ క్లౌడ్ బరస్ట్ వల్ల దాదాపు ఇప్పటి వరకు అంటే భారీగా వరదలు సంభవించాయి. యాత్రకు వెళ్ళిన భక్తులు దాదాపు 33 మంది చనిపోయారు. అనేక మంది వరదల్లో కొట్టుకుపోయారనేది కూడా సమాచారం అయితే అందుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు మచైల్ మాతా ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు భారీగా తరలి వెళ్తున్న నేపథ్యంలో అంటే జూలై 25వ తేదీన ఇది ప్రారంభమైంది. సెప్టెంబర్ నెల 5వ తేదీతో ఈ యాత్ర అనేది ముగియబోతుంది. అందరూ కూడా కాలినడకన వెళ్తారు. అంటే సముద్ర మట్టానికి దాదాపు 2800 మీటర్ల ఎత్తులు, అంటే దాదాపు 3 కిలోమీటర్ల ఎత్తులో, అంటే 2 కిలోమీటర్ల 800 మీటర్లు, అంటే ఇంకా 200 మీటర్లు అయితే 3 కిలోమీటర్లకు దాదాపుగా ఈ ఎత్తు అనేది సముద్ర మట్టానికి ఉంటుంది. అంత ఎత్తు వరకు వెళ్ళిన నేపథ్యంలోనే పైనుంచి ఆ కొండ ప్రాంతాల పైనుంచి కూడా ఈ ఒక్కసారిగా వచ్చిన వరద వల్ల ఆ యాత్రకు వెళ్ళే భక్తులందరూ కూడా ఈ వరద నీటిలో కొట్టుకుపోయారు. దాదాపు 70 నుంచి 100 మంది వరకు కూడా యాత్రికులు, ఇవి భక్తులను స్థానికంగా ఉన్న అక్కడున్న ఆర్మీ కానీ సైనికులు కానీ వీరంతా కూడా కాపాడినట్టుగా కూడా తెలుస్తుంది. స్థానిక అధికారులు మరింత మంది ఈ వరదలో కొట్టుకుపోయినట్లు కూడా తెలుస్తుంది. అంటే సముద్ర మట్టానికి మచైల్ మాతా ఆలయం అనేది 2800 మీటర్లు, దాదాపు 3 కిలోమీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి ఉంటుంది. అంత ఎత్తు నుంచి కూడా వరద వచ్చిన నేపథ్యంలో, భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలోనే వారంతా కొట్టుకుపోయారు. అందులో కాలినడకన వెళ్తారు. సెప్టెంబర్ 25న మచైల్ మాతా ఆలయానికి సంబంధించి రాకపోకలు, దీనికి సంబంధించిన దర్శనానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ మెరుపు వరదలు వచ్చిన నేపథ్యంలో ప్రెసిడెంట్ ఈ యాత్రను నిలిపివేసినట్టు తెలుస్తుంది. మొత్తం ప్రెసిడెంట్ స్టేట్కి సంబంధించి కానీ సెంట్రల్కి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ సిబ్బంది అంతా కూడా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. మరోవైపు అక్కడున్న సైన్యం కూడా ఆర్మీ కానీ స్థానిక ప్రజలు అందరూ కూడా అక్కడ సహాయక చర్యలో పాల్గొంటూ ఉన్నారు. మరోవైపు లాస్ట్ వీక్ కూడా ఇటు ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. అక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించింది. మళ్ళీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈరోజు ఉదయం క్లౌడ్ బరస్ట్ సంభవించింది. అక్కడ కూడా సమీపంలో ఉన్న వంతెనలు కానీ అక్కడున్న టెంట్స్ కానీ అక్కడ మొత్తం అంతా శిథిలమయ్యాయి. మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న మార్కెట్ను క్లోజ్ చేశారు. అక్కడున్న ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయిన నేపథ్యంలో అక్కడ భక్తులు ఎవరిని కూడా పైకి రాకుండా, మచైల్ మాతా ఆలయ సందర్శనానికి రాకుండా అనుమతి అనేది నిరాకరించారు. ఎవరు కూడా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఎవరు కూడా భక్తులు ఇటువైపు జమ్మూ కాశ్మీర్ మచైల్ మాతా ఆలయ సందర్శనానికి ఎవరు రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రెజెంట్ అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటువైపు ఎవరిని రావద్దంటూ కూడా ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ వరదల వల్ల చాలా ప్రాంతాలు రోడ్లన్నీ కూడా
జలమయమయ్యాయి, రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. వాహన రాకపోకలు కూడా తీవ్ర ఇక్కట్లు ఇబ్బందులు అనేది ఏర్పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఒమర్ అబ్దుల్లాతో, ఇటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ గారు కావాల్సిన సహాయక చర్యలు అందించాలి, చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారంటూ ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇటు కేంద్ర మంత్రులు కానీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి, ఇలా కేంద్ర మంత్రులందరూ కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనకు సంబంధించి ఈ భారీ వరదల వల్ల ఇప్పటి వరకు అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం 33 మంది వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారని చెప్తున్నారు. మరికొంతమంది ఇంకా ఈ వరదల్లో కొట్టుకుపోయారు. వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రెస్క్యూ సిబ్బంది అంతా కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇటు ఉత్తరాది అంతా కూడా, ఉత్తర భారతాలంతా కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. మొత్తం ఇంతకుముందు చెప్పినట్లుగా ఉత్తరాఖండ్లో గతంలో కూడా క్లౌడ్ బర్స్ట్ జరిగింది. అక్కడ కూడా చాలా వరకు ప్రాణ నష్టం జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు ఉదయం జరిగిన హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈ క్లౌడ్ బర్స్ట్, అంటే ఎగువ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కూడా ఒక్కసారిగా ఈ భారీ వరద అనేది లోతట్టు ప్రాంతాలకు రావడం, ఆ లోతట్టు ప్రాంతాల్లోనే ప్రజలందరూ కూడా కొంతమంది నివసిస్తూ ఉన్నారు. ఇళ్ళు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా 100 మంది ఉత్తరాఖండ్లో కొట్టుకుపోయినట్లు కూడా అధికారుల యంత్రాంగం అంతా కూడా చెప్పింది. తర్వాత సహాయక చర్యలు చేపట్టారు. మళ్ళీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా సేమ్ సీన్ అనేది రిపీట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సముద్ర మట్టానికి మత్స్యమాత ఆలయం 3 కిలోమీటర్ల, సుమారు 3 కిలోమీటర్ల ఎత్తు, మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నేపథ్యంలోనే ఈ వరద ఉధృతి అనేది రావడం, అది ఫ్లోట్ అనేది ఎక్కువగా ఉంటుంది, మరింత వేగంగా రావడంతోనే ఆ వరద నీటిలో అందరూ కొట్టుకుపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. అంటే వరద నీరు ఎక్కడి వరకు వెళ్తుంది, అక్కడ వరకు కూడా ఈ సహాయక చర్యలని ప్రధానంగా కొనసాగే అవకాశం అనేది కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇటు జమ్మూ కాశ్మీర్ సీఎం కానీ, గవర్నర్తో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఇటు సెంట్రల్ డిజాస్టర్ రిక్రూట్మెంట్ ఫోర్స్ కానీ, ఇదే మొత్తం వారందరూ కూడా స్టేట్, అలాగే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అక్కడ అధికార యంత్రాంగానికి, ఇటు కేంద్ర పెద్దలందరూ కూడా, ఇటు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ సీఎం కానీ, మనోజ్ సిన్హా గవర్నర్తో కూడా మాట్లాడి సహాయ చర్యలు వేగవంతం చేసి వీలైనంత త్వరగా గాయపడిన వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, మరోవైపు ఆసుపత్రికి తరలించాలి. లోతట్టు ప్రాంతాలు అక్కడెక్కడెవరైతే ప్రజలు చిక్కుకుని ఉన్నారో వరదల్లో వారందరినీ కూడా సురక్షితంగా కాపాడాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఒమర్ అబ్దుల్లాతోనూ, గవర్నర్తోనూ ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరదల మధ్య చిక్కున్నవారు కానీ, మరోవైపు ఆ వరదల్లో కొట్టుకుపోయిన వారి కుటుంబ సభ్యులు కూడా వారి కోసం ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది మృతదేహాలు ఇంకా లభ్యం కావాల్సి ఉంది. మరికొంతమంది ఇంకా అనేక మంది కొట్టుకుపోయారనేది కూడా చెప్తున్నారు. చాలామంది వరకు కూడా, కొంతమంది దాదాపు 70 నుంచి 100 వరకు భక్తులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఇక సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి సహాయక చర్యలు వేగవంతం చేయాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.